Hello friends, నేను డాక్టర్ శ్రీకాంత్ మున్నా, మీ కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ అండ్ యూరాలజిస్ట్ ఫ్రమ్ V9 హాస్పిటల్స్. ఇవాళ మనం అంగస్తంభనలో నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్. చాలామందికి చాలాసార్లు కలిసినప్పుడు కానివ్వండి, వీడియోస్ ద్వారా కానివ్వండి, ఈ పాయింట్ ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఎప్పుడు మెన్షన్ చేసి ఉన్నాం. చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకని ఈరోజు మాట్లాడుకుంటున్నాం, రొటీన్గా మాట్లాడడం అంటే పాత రోజుల్లో చేసే పద్ధతి ఇది, మనుగడలో లేదు. కానీ కొంతమందికి ఉపయోగపడే ప్రొసీజర్ ఇది. సో అంగస్తంభన ఉంది, మందులు వాడాము, ఇంప్రూవ్ కాలేదు, నెక్స్ట్ స్టెప్ ఏంటి? షాక్ వేవ్ థెరపీ తీసేసుకున్నాము, ఆల్రెడీ పీ షాట్లు వాడాము సార్, థెరపీలు ఇచ్చారు, 2 సెషన్లు ఇచ్చారు, 12 సెషన్లు ఇచ్చారు, వారానికి 1 అన్నారు, వారానికి 2 అన్నారు, కట్టేసాం సార్, ఒక 50,000 లక్ష రూపాయలు అయిపోయింది, అయినా ఇంప్రూవ్మెంట్ లేదు, ఏం చేసేయాలి అని వస్తూ ఉండే వాళ్ళకి జనరల్లీ మనం ఇచ్చే నెక్స్ట్ ఆప్షన్ పెనైల్ ఇంప్లాంట్స్. సర్జరీ అంటే భయపడి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. అంత ప్రాబ్లం ఉందా సార్ నాకు, మామూలుగా ఆపదా అని అడుగుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి టెస్ట్ చేసుకోవటానికి మనం ఒక చిన్న పద్ధతి చెప్పటం జరుగుతుంది. ఇంట్రాకావర్నోజల్ ఇంజెక్షన్స్ పాత రోజుల్లో చాలా ఫ్రీక్వెంట్గా వాడేవాళ్ళు. వాటికి ఉన్న కాంప్లికేషన్స్కి కానివ్వండి, మెడికల్ లీగల్ ఇష్యూస్కి కానివ్వండి, సైడ్ ఎఫెక్ట్స్కి కానివ్వండి, ఆ పద్ధతి చిన్నగా మనుగడలో నుంచి తొలగిపోయింది. ఇప్పటికీ చాలా సెంటర్స్, చాలా పెద్ద పెద్ద ఆండ్రాలజిస్టులు పాత రోజుల్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇప్పటికీ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఇంట్రాకావర్నోజల్ ఇంజెక్షన్ థెరపీని టెస్ట్ చేసి చూసి ఆ తర్వాతే డిసైడ్ అవుతూ ఉంటారు. సో ఏంటి అసలు ఆ ఇంజెక్షన్? ట్యాబ్లెట్ వాడుతున్నాము, తగ్గట్లేదు అంటే ఇంజెక్షన్ చేస్తే తగ్గుతుందా? రెండు యాక్చువల్లీ సేమ్ మెకానిజమ్స్ కాబట్టే ఇంజెక్షన్ బదులు ట్యాబ్లెట్స్ తయారైనవి కాబట్టే ఇంజెక్షన్స్ని ఆపేయటం జరిగింది. పాత రోజుల్లో ఈ టెడాలఫిల్, సిల్డినాఫిల్ అంటే వయాగ్రా, సుహగ్రా, ఈ ట్యాబ్లెట్స్ రాక ముందు రోజుల్లో వాడేది ఇంజెక్షన్స్. పైప్ టెస్ట్ అని చేసేవాళ్ళు. అంగస్తంభన ప్రాబ్లం వచ్చిందని అందరిని పడుకోబెట్టి వరుసగా ఇంజెక్షన్లు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు కర్టన్ లేసి మధ్యలో. అందరికీ 2-3 నిమిషాలు గట్టిపడంగానే మా ప్రొఫెసర్ గారు రిపోర్ట్లు రాసి ఓకే పైప్ టెస్ట్ పొటెన్సీ ఉంది అని ఇచ్చేసేవాళ్ళు. డివోర్స్ కోసం చాలామంది ఆ రోజుల్లో కామన్గా వాడే ఒకటి ఇప్పటికీ అదే వాడుతున్నారు. ఏంటంటే ఇంపార్టెంట్, అంగస్తంభన ప్రాబ్లం ఉన్నది మా హస్బెండ్కి అని. అది నిర్ధారణ చేయడానికి ఈ రోజుకి మనం చేసేది పైప్ టెస్ట్, దాంతోపాటు ఒక డాప్లర్ కొత్తగా యాడ్ అయింది టెక్నాలజీని వాడుకొని. సో దాంట్లో క్లినికల్గా ఒక ఇంజెక్షన్ ఇవ్వగానే గట్టి పడుతుంది. సో అదే ఇంజెక్షన్ ట్యాబ్లెట్ ఫామ్లో వచ్చింది కాబట్టి ఆ ఇంజెక్షన్ అవసరం ఉండకపోవచ్చు. ఈ ట్యాబ్లెట్ పనిచేయని వాళ్ళకి ఇంజెక్షన్ కూడా పనిచేయకపోవచ్చు అనే ఉద్దేశంతో 95% ఆఫ్ ది పాపులేషన్కి మనం అడ్వైస్ చెయ్యం. మరి ఎవరిలో వాడతాం, ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే పెనైల్ ఇంప్లాంట్కి వెళ్ళే ముందు మీకు ఇంజెక్షన్ పనిచేసే అవకాశం ఉందా, ట్యాబ్లెట్ డోస్కి పనిచేయనప్పుడు ఇంజెక్షన్కి పనిచేసే అవకాశం ఉంటే పెనైల్ ఇంప్లాంట్ సర్జరీకి మీరు విల్లింగ్గా లేకపోయినా, ఫిట్ లేకపోయినా, మీ లైఫ్ స్టైల్ చేంజెస్ని బట్టి, ఏదైనా రీజన్ బట్టి మీరు వెళ్ళలేకపోతే ఇంట్రాకావర్నోజల్ ఇంజెక్షన్స్ అనే థెరపీ ఒక ఆల్టర్నేటివ్ లిమిటెడ్ ఆప్షన్ ఉంది అని ఎక్స్ప్లోర్ చేసుకోవటానికి ఒక రీజన్ అయితే, సివియర్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. పెళ్ళైన వాళ్ళు, అన్కాన్సమేటెడ్ మ్యారేజ్ అంటాం, పెళ్ళయింది, సెక్షువల్ ఎడ్యుకేషన్ లేదు, చెప్పడానికి అన్నదమ్ములు కానీ ఫ్రెండ్స్ కానీ లేరు, లేదా ఈ కుర్రాడు చెప్పుకోలేని పరిస్థితి, గట్టిపడుతున్నది, నిద్దట్లో గట్టిపడుతున్నది, వీర్యం బయటకు వస్తున్నది, హస్తప్రయోగం మాస్టర్బేట్ చేసుకుంటే గట్టిపడుతున్నది, వీర్యం బయటకు వస్తున్నది, కానీ భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు చేయగలనా లేదా అనే కంగారు వల్ల కానివ్వండి, ఇతరత్ర కారణాలు మైండ్లోకి రావటం వల్ల కానివ్వండి, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, దాన్ని కంట్రోల్ చేసుకునే అనుభవం లేకపోవటం వల్ల అంగం గట్టిపడకపోవటం అనే సమస్య ఉన్న వాళ్ళకి ఈ పైప్ టెస్ట్, ఇంట్రాకావర్నోజల్ ఇంజెక్షన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇందులో 2-3 రకాలు ఉన్నాయి. సింగిల్ ఇంజెక్షన్ ఇస్తాం, ఇప్పటికీ మనం స్కాన్ రాస్తాం, పెనైల్ డాప్లర్ అని రాసినప్పుడు అక్కడ రేడియాలజిస్ట్ కూడా ఒక చిన్న మోతాదులో ఒక సింగిల్ డ్రగ్ ఇస్తారు. 20 నిమిషాల్లో మళ్ళీ దిగిపోతుంది. దిగకపోతే ఇంకొక ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని మళ్ళీ నార్మల్ స్టేట్కి తీసుకొచ్చిన తర్వాత పంపిస్తుంటాం. సో ఈ సింగిల్ డ్రగ్గా, 2 డ్రగ్సా, 3 డ్రగ్స్ అంటే బైమిక్స్ అని, ట్రైమిక్స్ అని, ఇట్లా మల్టిపుల్ ఇంజెక్షన్స్ ఉంటాయి. వీటన్నిటిలో బెస్ట్ ఏది సార్ అంటే ట్రైమిక్స్. కానీ ట్రైమిక్స్ చాలా కాస్ట్లీ, ఇండియాలో అవైలబిలిటీ తక్కువ, అండ్ దానికి పెట్టుకునే కాస్ట్ తోటి ఒక 10 ఇంజెక్షన్లు చేసుకునే కాస్ట్ తోటి మనం పెనైల్ ఇంప్లాంటే వేసుకోవచ్చు. సో సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఇస్ బైమిక్స్. బైమిక్స్లో మనం
పెపావరిన్తో పాటు క్లోర్ప్రోమజిన్ అనే ఒక చిన్న ఇంజెక్షన్ని కలిపి వైల్ తయారు చేసి పేషెంట్కి ఆయన బాడీ వెయిట్ని బట్టి వచ్చే రెస్పాన్స్ని బట్టి డోస్ క్యాలిక్యులేట్ చేసి ప్రిపేర్డ్ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఆ ఇంజెక్షన్స్ ఎక్కడ చేసుకోవాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ టైం ఇంజెక్షన్ మనం ఇన్ ది క్లినిక్కే ఇవ్వటం జరుగుతుంది. ఆ ఇంజెక్షన్ తీసుకొని గట్టిపడినప్పుడు సెక్షువల్ పర్ఫార్మెన్స్ అతను చేయగలిగితే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది పోవటము, నా లోకల్ సిస్టమ్ అంతా బాగానే ఉన్నది, ఒక చిన్న మందుతోటి నేను నార్మల్ అవ్వగలిగాను, ఇదే ట్యాబ్లెట్ ఫామ్లో డాక్టర్ గారు ఇస్తానన్నారు, వేసుకుంటే నాకు రెస్పాన్స్ వస్తుంది అనే నమ్మకము మనము ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉన్న కుర్రాళ్ళకి ఇవ్వగలగటం జరుగుతుంది. సో మెయిన్ ఇండికేషన్ అది. రెండవది, ఇందాక నేను చెప్పినట్టు ఫినైల్ ఇంప్లాంట్ వద్దనుకునే పేషెంట్స్ కానివ్వండి, ఫిట్ లేని పేషెంట్స్ కానివ్వండి, ఆపరేషన్ మనం చేయలేని పరిస్థితి ఉన్న పేషెంట్స్కి కానివ్వండి, ఈ ఇంజెక్షన్స్ అనేవి టెంపరీగా, అంటే రోజు కాదు కానీ వారానికో నెలకో ఒకసారే కలుస్తామండి మాకు అనే వాళ్ళకి ట్రయల్ థెరపీ లాగా ఇచ్చి చూడవచ్చు. సో ఈ ఇంజెక్షన్ మోతాదులు ఏముంటాయి, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఇంజెక్షన్ తయారు చేసిన తర్వాత ఎన్నాళ్ళు దాన్ని వాడుకోవచ్చు, ఇట్లాంటివన్నీ డీటెయిల్స్ ఇంకా డీటెయిల్డ్గా 1-on-1 డిస్కషన్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో నేను చెప్పినట్టు అందరికీ ఉపయోగపడకపోవచ్చు. ట్యాబ్లెట్స్ వాడుతున్న పని చేయని కేటగిరీ, నార్మల్ సెక్షువల్ యాక్టివిటీ ఉండి వైఫ్తో కలవాలనుకున్నప్పుడే ఇబ్బంది ఎదురయ్యే వాళ్ళకి ఈ 2 కేటగిరీస్కి ఈ ట్యాబ్లెట్స్, ఈ ఇంజెక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇట్లాంటి వాళ్ళు డీటెయిల్డ్ డిస్కషన్ కోసం V9 హాస్పిటల్కి రండి. 1-on-1 మనం కూర్చొని మీ సిచ్యువేషన్కి తగ్గట్టు డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుందాం. థ్యాంక్ యూ.